హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక స్టీల్ గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని అరగంట పాటు నానపెట్టుకోండి. ఇది నానేలోగా స్టవ్ పైన వెడల్పుగా ఉండేటటువంటి ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. అంటే ఈ ధనియాలు మెంతులు అన్ని కూడా వెచ్చబడి గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసి 4-5 వెల్లుల్లి రేకలని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఫైన్ గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక టమాటో, 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక పచ్చి మామిడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర మామిడికాయ అవైలబుల్ గా లేకపోయినట్లయితే టమాటోల్ని వేసి కూడా చేపల పులుసుని చేసుకోవచ్చు. కానీ నెల్లూరు స్టైల్లో ఖచ్చితంగా పచ్చి మామిడికాయని యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు 1 కేజీ చేపలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దేనిలో అయితే మనం చేపల పులుసుని చేసుకుంటామో అదే గిన్నెలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేయండి. నాన్ వెజ్ కర్రీస్ లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేసి ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోయినట్లయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని చేప ముక్కలకి బాగా ఉప్పు కారాన్ని పట్టించుకోండి. ఇలా పట్టించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టొమాటో ముక్కల్ని, పచ్చిమిర్చిని, అలానే మామిడికాయని ఇలా చెక్కు తీయకుండా ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేయండి. ఈ కూరగాయల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయకుండా మీడియం సైజ్ గా కట్ చేసుకుని యాడ్ చేసి ఈ కూరగాయలన్నీ బాగా కలిసేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని ఈ చేపల పులుసులోకి యాడ్ చేయాలి. అలానే ఈ చింతపండులో ఒక 2 సార్లు దాకా వాటర్ ని యాడ్ చేసి మిగిలిన రసం మొత్తాన్ని కూడా చేపల పులుసులోకి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసేయకుండా వాటర్ ని కొంచెం తగ్గించుకుని ముక్కలు లైట్ గా మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు అన్ని బాగా కలిసేలా కలుపుకుని ముక్కలన్నింటినీ కూడా ఈవెన్ గా సర్దుకోవాలి. ఒకసారి ఈ చేపల పులుసుని స్టవ్ మీద మనం పెట్టామంటే అస్సలు గరిట పెట్టకూడదు. కాబట్టి ముందే జాగ్రత్తగా సర్దుకుని స్టవ్ పైన పెట్టి మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పులుసుని కొంచెం మరగనివ్వండి. పులుసు అనేది ఇలా కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి 20 నిమిషాల పాటు చేపల పులుసుని బాగా మరగనివ్వండి. 20 నిమిషాలకి చేపల పులుసు అనేది కొంచెం చిక్కబడి ఉంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కనుంచుకున్న మసాలాని ఈ చేపల పులుసులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటని పెట్టకుండా జాగ్రత్తగా కదుపుకోండి. ఇలా మసాలా అంతా కూడా చేపల పులుసుకి బాగా పట్టిన తర్వాత లో ఫ్లేమ్ లోనే ఇంకొక 10 నిమిషాలు మరగనివ్వండి. అలా 10 నిమిషాలకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది. మొత్తం చేపల పులుసు ఉడకడానికి సుమారుగా 30 నిమిషాల దాకా టైం పడుతుంది. చూసారా, మనం పులుసులో యాడ్ చేసుకున్న మామిడికాయని చూసినట్లయితే పీల్ ఆఫ్ చేయకుండా యాడ్ చేయటం వలన మామిడికాయ అలానే చక్కగా కుక్ అవుతుంది. పీల్ ఆఫ్ చేస్తే గనక మెత్తగా మ్యాష్ అయిపోయి పులుసులో కలిసిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.